ప్రస్తుతం ఎమ్మెల్యేగా కొనసాగుతుండడం, ప్రజల్లో ఉంటూ ప్రజా సమస్యలు పరిష్కరిస్తుండడంతో ప్రజలు తనను ఆదరిస్తారంటూ నమ్మకంతో ఉన్నారు శిల్పా చక్రపాణి రెడ్డి. కొద్ది రోజుల క్రితం పార్టీ అధిష్టానంతో చర్చించారని, శిల్పా చక్రపాణి రెడ్డికే ఎమ్మెల్యే టికెట్ ఖరారు చేశారని కార్యకర్తలు ఖచ్చితంగా చెబుతున్నారు. అధిష్టానం గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో పార్టీలో కొత్త వారిని చేర్పించడం, పార్టీ నుండి బయటికి వెళ్లిన వారి వద్దకు వెళ్లి కారణాలు తెలుసుకొని వెనక్కు రప్పించేందుకు పావులు కదుపుతున్నారు. నియోజకవర్గంలోని ప్రతి ఊరు, పట్టణంలో నిత్యం పర్యటిస్తూ ఓదార్చుతూ ఆపన్నహస్తం అందజేస్తూ ప్రభుత్వ పథకాలు దరిచేరేలా కృషి చేస్తున్నారు. ప్రతిపక్షాల నుంచి ఎదురవుతున్న సవాళ్లను తనతో పాటు కార్యకర్తలు, నాయకులతో కౌంటర్ ఇప్పిస్తున్నారు. గతంలో తనకు సన్నిహితంగా ఉంటూ ప్రస్తుతం దూరంగా ఉన్న అలిగిన నాయకులు, కార్యకర్తల ఇంటి వద్దకు వెళ్లి పరిష్కార మార్గం తెలుసుకుని మద్దతు కూడగట్టుకుంటున్నారు. గత ఎన్నికల్లో తన విజయంలో కీలక భూమిక పోషించిన పొదుపు సంఘాల మహిళలపై ప్రత్యేక దృష్టి సారించి జీవనోపాధి కోసం కొత్త పథకాలు రూపొందిస్తున్నారు. పార్టీలో నాయకుల మధ్య ఉన్న అంతరాలు, మనస్పర్ధలు పరిష్కరించి ఏకతాటిపైకి తీసుకొచ్చేందుకు ప్రయత్నాలు ముమ్మరం చేశారు. ప్రజా సాధికార యాత్ర భారీ విజయం సాధించడంతో రెట్టింపు ఉత్సాహంతో భారీ మెజార్టీతో గెలుస్తామంటూ ధీమా వ్యక్తం చేస్తున్నారు. మరోపక్క శిల్పా చక్రపాణి రెడ్డి తనయుడు కార్తిక్ రెడ్డి యువతను ఆకట్టుకోవడంలో భాగంగా కార్తిక్ ప్రీమియర్ లీగ్ నిర్వహిస్తూ యువతలో క్రీడా స్ఫూర్తి నింపుతున్నాడు. వైఎస్ఆర్ పార్టీ టికెట్ ఆశిస్తున్న బుడ్డా శేషారెడ్డి అందుకోసం గట్టి ప్రయత్నాలు చేస్తున్నారని తెలుస్తోంది. వైఎస్ఆర్ పార్టీ ఆవిర్భావంలో ఇన్ఛార్జిగా పనిచేశారని, ఆ రోజుల్లో ప్రతిపక్షంలో ఉన్న ప్రజలకు అందుబాటులో ఉంటూ పార్టీ అభివృద్ధి కోసం బుడ్డా శేషారెడ్డి పనిచేశారని కార్యకర్తలు చెబుతున్నారు. నియోజకవర్గంలో బలమైన రాజకీయ కుటుంబ నేపథ్యం, నమ్మకమైన క్యాడర్ ఉండడంతో తప్పకుండా గెలుస్తామని కార్యకర్తలు చెబుతున్నారు. అధిష్టానం తమ వైపే మొగ్గు చూపుతుందని, సీటు మాకే దక్కుతుందంటూ నమ్మబలుకుతున్నారు. ఎమ్మెల్యే టికెట్ వచ్చిన తర్వాత తీసుకోబోయే చర్యలపై ముందస్తుగానే ప్రణాళికలు రూపొందించుకుంటున్నారు బుడ్డా శేషారెడ్డి కార్యకర్తలు. శ్రీశైలం నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ తరఫున ఎమ్మెల్యే అభ్యర్థిగా బుడ్డా రాజశేఖర రెడ్డి పేరు దాదాపు ఖరారైంది. అధిష్టానం ఎంపిక చేసిన జాబితాలో ఆయన పేరు సోషల్ మీడియాలో చక్కర్లు కొడతా ఉంది. 2014లో ఎమ్మెల్యేగా గెలుపొందిన బుడ్డా రాజశేఖర రెడ్డి వందల కోట్ల నిధులతో అభివృద్ధి పనులు చేపట్టి నియోజకవర్గంలో తనదైన ముద్ర వేసుకున్నాడు. దీంతో రెట్టింపు ఉత్సాహంతో బుడ్డా రాజశేఖర రెడ్డితో పాటు ఆయన కార్యకర్తలు రంగంలోకి దిగి పార్టీలోకి ఓటర్లను చేర్చుకోవడంలో నిమగ్నమయ్యారు. అధికార పక్షం నుండి గట్టి సవాళ్లు ఎదురవుతున్నా ప్రతి సవాళ్లు విసురుతూ ముందుకు వెళ్తున్నారు. పార్టీ అధిష్టానం ఆదేశాలు పాటిస్తూ అధికార పక్షం ప్రజా వ్యతిరేక విధానాలను ఎండగట్టడంలో విజయం సాధించారు. 2019 ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ ఓటమితో కుంగిపోకుండా నియోజకవర్గంలో ప్రజలకు అందుబాటులో ఉంటూ కార్యకర్తలు, నాయకులు ధైర్యం నింపుతున్నారు. పార్టీకి ఆపద కాలంలో అండగా ఉండడం, చంద్రబాబు నాయుడును అరెస్టు చేసిన సమయంలో నిరసన కార్యక్రమాల ద్వారా ప్రజలకు వెళ్లామని, తప్పకుండా తమ నాయకుడినే అధిష్టానం ఎమ్మెల్యే అభ్యర్థిగా ప్రకటిస్తుందని కార్యకర్తలు ధీమా వ్యక్తం చేస్తున్నారు. తమకు మిత్రపక్షమైన జనసేన కార్యకర్తలు, నాయకులను కలుపుకొని సమన్వయంతో ముందుకు వెళ్తూ తెలుగుదేశం పార్టీని అధికారంలోకి తీసుకువచ్చేందుకు శక్తి వంచన లేకుండా పనిచేస్తామని ప్రతినబూనుతున్నారు. గతంలో చేసిన చిన్న చిన్న పొరపాట్లకు ఇకపై చోటివ్వమని, తనకు మద్దతు ఇవ్వాలంటూ ప్రజల్లోకి నమ్మకంగా వెళ్తున్నారు. నియోజకవర్గంలోని గ్రామాల పర్యటనలతో పాటు తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యక్రమాల్లోనూ చురుగ్గా పాల్గొంటూ ఉత్సాహంతో ముందుకు సాగుతున్నారు. నియోజకవర్గం గుండా కొనసాగిన యువగలం పాదయాత్ర సక్సెస్ కావడంతో తాము ఎన్నికల్లో ఖచ్చితంగా గెలుస్తామని ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడిన తర్వాత కాంగ్రెస్ నుంచి టీడీపీలో చేరి పాణ్యం నియోజకవర్గం వెళ్లిపోయారు ఎరాజ్ ప్రతాప్ రెడ్డి. పాణ్యం సీటు దక్కకపోవడంతో ప్రతాప్ రెడ్డి మళ్లీ శ్రీశైలం నియోజకవర్గంలోకి రీ ఎంట్రీ ఇచ్చారు. ఎమ్మెల్యే పదవి పోగొట్టుకున్న చోటే వెతుక్కోవాలనే ఉద్దేశంతో శ్రీశైలం నియోజకవర్గం చేరుకున్నారు. టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థిగా టికెట్ ఇచ్చినా ఇవ్వకపోయినా చంద్రబాబు నాయుడును ముఖ్యమంత్రి చేయడమే తన ఉద్దేశమని, ఇందుకోసం ప్రస్తుత ఇన్ఛార్జితో కలిసి అధికార పక్షంపై పోరాటం చేస్తానంటూ తిష్ట వేసుకునే ప్రయత్నంలో నిమగ్నమయ్యారు ఎరాజ్ ప్రతాప్ రెడ్డి. గతంలో చేసిన శాశ్వత అభివృద్ధి పనులు, తనతో నడిచిన నాయకులు, మాజీ ప్రజాప్రతినిధుల అండదండలు తనకు పుష్కలంగా ఉన్నాయని, ఖచ్చితంగా గెలుస్తానంటూ నమ్మబలుకుతున్నాడు. ఎరాజ్ ప్రతాప్ రెడ్డి తండ్రితో పాటు ఆయన మంత్రిగా పనిచేయడం, రాజకీయ మేధావి కావడం, మృదు స్వభావిగా పేరుగాంచడం, ఆయన పరిచయాలతో తమ నాయకుడికే ఎమ్మెల్యే టికెట్ వస్తుందని, తప్పకుండా గెలుస్తామంటూ ధీమాగా చెబుతున్నారు కార్యకర్తలు.